చూడాలి సార్. మనం వీళ్ళంతా ఇప్పుడు మోదీ వాజ్పేయి ఉన్నప్పుడు ఆయన ఎవరు బ్రిజేష్ పటేల్ ఎవరు ఆయనకు ఉండేవాళ్ళు, ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. సో ప్రతి ప్రధానమంత్రికి విశ్వసనీయులు తర్వాత ఉంటారు. అజిత్ దోవలే ఇదంతా చాలా చక్కగా ప్లాన్ చేశారు, ముందు నుంచి అన్ని సిద్ధం చేశారు. అజిత్ దోవల్ది అనే ఇది చాలా ప్రచారం ఉంది. అజిత్ దోవల్ నిజంగా అలాంటి ముఖ్య పాత్ర కంటిన్యూస్గా నిర్వహిస్తున్నాడు. అవును, అదేదో తాత్కాలికంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఆ గ్రిప్ వస్తుంది. రెండవది ఆయన అమెరికాతో ఆ విధమైన సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. సో అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్కు అజిత్ దోవల్కు మధ్యలో చాలా స్పష్టమైన లింక్ ఏర్పడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన అలాగే జైశంకర్ ఏమో దౌత్యపరమైన సంబంధాలు, ఈ రకరకాల రాజ్నాథ్ సింగ్ రాజకీయ సంబంధాలు, మోదీ విశ్వగురువు కాబట్టి వీటికి ఆయన వేరే లెవెల్. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ నెక్సెస్ ఒకటి ఇండియా చుట్టూ ఒక గొడుసు అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇండియా చైనా గురించి ఎన్ని రకాల కథలు మనం విన్నప్పటికీ ఏదో ఒక మేరకు చైనాను కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్లకుండా చూసేటటువంటి కాన్ఫిడెన్స్ అది కూడా మెయిన్. ఎందుకంటే నిన్న చైనాకు కూడా బ్రీఫ్ చేశారు, మేము ఇలా చేయబోతున్నాము, ఒక యాక్షన్ అంటే ఖచ్చితంగా ఫలానా అని చెప్పరు, కానీ వీఆర్ ప్లానింగ్ యాక్షన్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ చెప్పే చేశారు. ఇంకా అందులో ఏమీ రహస్యం లేదు. అదే నేను అంతే నిన్న ఖుల్లా చేసినటువంటి ఆపరేషన్ తప్ప ఇది తప్పకుండా ఎక్కువ ఉపయోగపడింది. వేరే పాకిస్తాన్ యొక్క రహస్యమైన దుర్మార్గమైన పద్ధతులేమో ప్రపంచం అసలు పోవాలనే ఇది కూడా ఉంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సార్, అజిత్ దోవల్ ఒక స్ట్రాంగ్ వెపనా భారత్కి? ఖచ్చితంగా ఆయన మోదీకి చాలా ఉపయోగకరం కదా. మోదీ ఏం ప్రతి చోటికి వెళ్ళి రోజు చేయలేరు కదా. సో అజిత్ దోవల్ రిలయబుల్ ఎయిడ్స్, రిలయబుల్ అడ్వైజర్స్, రిలయబుల్ ఎగ్జిక్యూషనర్స్ చాలా అవసరం నాయకులకు. సో మోదీ పూర్తిగా అజిత్ దోవల్ మీద ఆ విధంగా ఆధారపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది కంటే ఆయన పవర్ఫుల్. అవును, ఇప్పుడు బహుశా అమిత్ షా రాజకీయంగా ఎంత యూస్ఫుల్లో యంత్రాంగ పరంగా అజిత్ దోవల్ అంత. ఇది కాకుండా వీళ్ళు సిఎస్డిఎస్ కూడా పెట్టుకున్నారు కదా, సైనిక దళాల ప్రధానాధికారి, వీళ్ళందరి సమన్వయ అధికారిని కూడా ఒక ఆయన పెట్టుకున్నారు. కాబట్టి ఒక సిస్టమ్ మారింది. సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం, సైనిక వ్యూహాలను ప్రభుత్వాన్ని సమన్వయపరచడంలో మోదీ అనుసరిస్తున్న పద్ధతులు వేరుగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పింది అదే. 2014లో గెలిచి 2016 ఆ సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు ఎట్లా ఉన్నా, 2019లో అంటే రెండోసారి గెలిచిన తర్వాత మోడీ రిలేషన్స్ విత్ ఆర్మీ అది భారతదేశంలో కూడా అది వరకు ఉన్న పరిస్థితికి కొంచెం మార్పు తీసుకొచ్చాడు ఆయన. రెండోది మీరు ఏదైనా ఆపరేషనల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇస్తాను, అదే కదా ఏ ఇన్స్టిట్యూట్ దీపావళి వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అక్కడే అది కూడా పైన సియాచిన్ దాకా వెళ్ళటము ఇట్లాంటివన్నీ చేశారు కదా. సో ఆపరేషనల్ ఇండిపెండెన్స్ టు ఆర్మీ, అలాగే ఆర్మీని అనేక సందర్భాలు ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళు కూడా ప్రకటనలు చేయటం. సరే, దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ముందు ఏ సందర్భాల్లో మనకు తెలియదు. ఇప్పటికీ భారతదేశ సైన్యం మేము పూర్తిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు మేము విధేయంగా ఉంటామని భారతదేశ సైన్యం అనేకసార్లు ప్రకటనలు చేసింది. కాబట్టి ఈ సమయంలో కూడా అటువంటివే నిలబడతాయని మనం ఆశించాలి. ఇంకో విషయం కూడా వర్మ, ఇది చాలా పెద్ద దేశం. ఇక్కడ పబ్లిక్ శాంక్షన్ లేకుండా చేయటం అనేది అది సాధ్యమేది కాదు. అప్పట్లో కులదీప్ నాయర్ రాశాడు వాస్తవంగా, ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ ఇది అంతా చేసినప్పుడు చివరి దశలో ఆమె మళ్ళీ ఒకసారి సైన్యాధిపతులను కూడా పిలిపించి ఏదైనా వీలైతే కొంచెం ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఆమె సంప్రదించారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరించారు. సైన్యము భారతదేశం సమైక్యంగా పటిష్టంగా ఉండాలి అంటే సైన్యం పౌర ప్రభుత్వానికి లోబడి ఉండాలి. ఈ విషయంలో ఏమి రెండో అభిప్రాయం లేదు. ఆపరేషనల్ ఆటానమీ వేరు, అవును, డెసిషన్ మేకింగ్ వేరు. కాబట్టి ఇక్కడ ఒక పార్టీయే కాదు, అన్ని పార్టీలకు కూడా మేము చెప్తాము, అన్ని దేశాలకు కూడా చెప్తాము అంటున్నప్పుడు ఈ పారదర్శక విధానం అన్నది అది భారతదేశానికి కలిసి వచ్చే అంశం ఖచ్చితంగా. సార్, కొంతమంది వాయిస్ వింటే ఇంకా కాళ్ళబేరానికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. నేను చెప్తున్నా కదా చాలా స్పష్టంగా, రక్షణ మంత్రి ఆసిఫ్ కాళ్ళబేరానికి వచ్చాడు, ఎవడు కాపాడుతాడు అని వాళ్ళు చూస్తున్నారు. దేశాలకు వాళ్ళు ప్రతినిధులను పంపుతున్నారు. నేను ఐ మే ఈవెన్ షో దట్ స్టేట్మెంట్. ఎవరన్నా చొరవ తీసుకుంటే ఇది ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే ఎవరన్నా ట్రంప్ గారు భారతదేశం దీనికి వ్యతిరేకం కదా, మనం మూడో పార్టీ ఉండకూడదు. మీరు బంగ్లాదేశ్ అప్పుడు ఏ విధంగా చెప్పారో, ఇంకోసారి 65లో ఎలా చెప్పారో మీరు బేషరతుగా లోబడిపోతున్నాం. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మేము ఆ ఉగ్రవాదులను ప్రోత్సహించడం తప్పు అని ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా. అవును,
అంతమంది ప్రాణాలు పోయినందుకు ఎందుకు ఆ నలుగురిని అప్పచెప్పేస్తే ఆ నలుగురిని అప్పచెప్పాలి కదా. ఉగ్రవాద స్థావరాలు మీరు వాళ్ళని అప్పచెప్పాలి కదా. అవేమి చేయకుండా వాళ్ళ అంత్యక్రియలు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళ అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎలా పాల్గొంటారు? కాబట్టి మీరు ఉగ్రవాదాన్ని కాపాడుకుంటూ, అంటే పామును మీరేమో ఒడిలో పెట్టుకొని పాముకు పాలు పోసి పెంచుకుంటూ ఇతరులకు పాఠాలు చెప్తే ఉపయోగమే ఉంది. కాబట్టి ఎవరెవరి చుట్టూ కాదు తిరగాల్సింది. భారతదేశంతో స్నేహంగా ఉండండి, మంచిగా ఉండండి, ఇలాంటి పనులు మానేసేయండి, అప్పుడు ఇది ఆగుతుంది. పోనీ మీ దేశం ఏమైనా బాగుపడిందా, ప్రజలు ఏమైనా బాగుపడ్డారా అంటే అదేం లేదు. మొత్తం దేశం ధరలు పెరిగి అన్ని సూచీలు పడిపోయి భయంకరమైన సంక్షోభంలో, సంఘర్షణలో అది లీనమై, ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో ఇలాంటప్పుడే పాకిస్తాన్లో అనేక హత్యలు, ప్రభుత్వాలు మారడాలు, ఉరి శిక్షలు వేయడాలు అనేకం జరిగాయి. అనేక దుష్పరిణామాలు